లైటింగ్ క్యాడర్. సో రీసెంట్గా మోడీ గారు ఒక 600 కోట్లతో లైటింగ్ క్యాడర్ అనే ఉదాన్ని ఇక్కడ నిర్మించారు ఉజ్జయిన్లో. అది చూడడానికి ఇప్పుడే జస్ట్ వచ్చాము. చాలా పెద్దగా ఉంది. ఇది పక్క శివలింగం రూపంలో లైటింగ్ చూడండి. ఒక లైట్లు వేస్తారు, కాసేపు అవి చూడాలి. అటు ఇటు పచ్చని చెట్లు బాగున్నాయి. లైటింగ్ క్యారిడార్. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతున్నాము. మహాకాల్ మహాలోక్ మే आपका हार्दिक स्वागत है అని బోర్డు ఉంది ఇక్కడ. వావ్, ఎక్సలెంట్. ఎంట్రీని అదిరిపోయింది, సూపర్గా ఉంది. నేను మీ వీడియో చూసిన దానికంటే కూడా ఇక్కడ లైవ్లో చూస్తే ఇంకా చాలా చాలా బాగుంది. ఆ ఫీల్ ఎక్సలెంట్గా ఉంది లైటింగ్ క్యాటర్. ఎంట్రీస్ పైన నందులు కానీ బాగా హెవీగా ఉన్నాయి. చూడడానికి మీకు కొంచెం హెవీగా అనిపిస్తుంది, బాగా చూడడానికి మనకి మాత్రం చాలా బాగుంది. ఓ, ఇక్కడ గణేష్ విగ్రహం కూడా పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. గణేష్ విగ్రహం ఇక్కడ గణేష్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఒక గోడ మీద శివలింగం స్తోత్రం అని ఇచ్చారు. ఇది ఎంట్రన్స్, అటు ఇటు ఇది ఎంట్రన్స్. సో చూడడానికి బాగా హెవీగా ఉంది. లైటింగ్ క్యాడర్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం మనం ఇప్పుడు. చూడడానికి చూడండి, ఇది లైటింగ్ క్యాడర్ ఎంట్రన్స్. లోపలికి రాగానే వాటర్ ఫాల్స్ సూపర్గా ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ శివుడి విగ్రహం ఉంది, అంటే అటువైపు ఉన్నటువంటి విగ్రహం బయట నుంచి చూస్తున్నాము. చాలా చాలా బాగుంది. వావ్ వావ్, సూపర్ 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 సూపర్. మధ్యలో తామర పువ్వులాగా ఉండి కాసేపటి వీడికి కూడా లైటింగ్ వేస్తూ ఉంటాము. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి, చాలా చాలా బాగుంది. ధ్యాన శివుడి విగ్రహం ఈ ఫౌంటైన్ల మధ్యలో పెట్టారు. చాలా బాగుంది. వావ్ వావ్. ఈ లోపల 5 మునులు ఉన్నారు ఇక్కడ. ఈ 5 మునులు మధ్యలో ఒక స్తంభం ఇచ్చారు. ఆ స్తంభానికి పైన శివుడి ఫేస్ ఇచ్చారు. కింద ఉన్న బడి దగ్గర ఈ కింద ఇట్లా ఇచ్చారు. దానికి ఒక రకమైన ఏదో సప్తఋషులు అని చెప్పి అన్నారు ఇక్కడ. ఈ సప్తఋషులు చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి, స్తంభం మీద కూడా ఓం నాగరాజాయ విద్మహే మహాశక్తి ధీమహి తన్నో వాసుకి ప్రచోదయాత్. వాసుకి గురించి ఇచ్చాడు. చాలా చాలా బాగుంది. కింద ఇట్లా డిఫరెంట్గా పిక్చర్స్, అంటే కృష్ణుడు ఇక్కడ వధించడం రాక్షసుని. ఈ పక్క 2 మునులు పిక్చర్ ఇచ్చారు. ఓ, ఈ పక్కన భైరవుడి విగ్రహం లాగా ఉంది. చాలా చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా చాలా బాగుంది. లైటింగ్లో ఈ విగ్రహం బాగుంది. పురుషుల చుట్టూ కింద ఉన్న పిక్చర్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పిక్చరు, ఇది మరొక పిక్చరు, ఇది ఇంకొక సైడ్, ఇది 4వ పక్క. ఇది ఈ విగ్రహం కింద. ఈ సప్తఋషులు కూడా 7 రకాల పోస్టర్స్లో ఉన్నారు. చూడండి, అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది 2వ పిక్చర్కి సంబంధించిన సప్తఋషులు. 2వ దానికి కింద ఉన్న సెకండ్ వైపు మన హిస్టరీ మొత్తం కూడా కింద ఇలా చూపించారు. ఇది 4వ వైపు. ఈ ఋషి కింద ఇందా చూపించిన 4 పిక్చర్స్ అనమాట. ఈయన ప్రాసెస్ చూడండి డిఫరెంట్గా ఉంది. 3వ ఋషి కింద ఉన్న పిక్చర్స్ చూపిస్తున్నాను. ఇది 2వ బొమ్మ, ఇది 3వ బొమ్మ, ఇది 4వ బొమ్మ. ఇది 3వ ఋషి కూర్చున్న పోస్టర్ చూడండి. 4వ ఋషి కింద ఉన్న పిక్చర్స్ చూపిస్తున్నాను. 2వ బొమ్మ, ఇది 3వది, ఇది 4వది. 4వ ఋషి పోస్టర్ చూడండి. పద్మాసనంలో కూర్చున్నాను. నెక్స్ట్ 5వ ఋషి కింద ఉన్న పిక్చర్స్ చూపిస్తున్నాను. ఇది 1వది, ఇది 2వది, ఇది 3వ వైపు, ఇది 4వ వైపు. ఇది 5వ ఋషి చూడండి, ఐపీఎల్తో రాస్తున్నట్టుగా ఉంది. ఇది 5వ ఋషి యొక్క పోస్టర్. 6వ ఋషి కింద ఉన్న పిక్చర్స్ చూపిస్తున్నాను. ఫస్ట్
ఏడుగురు ఋషులు చుట్టూ ఉన్నారన్నమాట. మధ్యలో స్తంభం. ఈ ఓవరాల్ చాలా చాలా బాగా పెట్టారు. చాలా ఉన్నాయి. మధ్యలో ఈ చెట్లు, కాలభైరుడు విగ్రహం ఉన్నట్టుంది. విగ్రహం వావ్. విగ్రహం అంతా చాలా బాగా చాలా బాగా చూసుకుంటుంది. ఇది ఒక రాక్షస రావణాసురుడు శివుని ఎత్తుతుంది చూడండి. శివపార్వతి వాసుకి సర్పాన్ని దేవంలో రాక్షసులు వధిస్తున్నప్పుడు శివుడు హాలాహలం తీసుకోవడం సూపర్ ఉంది. చాలా చాలా 1 కిలోమీటర్ ఉన్నట్టుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. నేను మెయిన్ తీసుకుంటూ వెళ్తున్నాను, ఇంకా తీయలేదు. 3 hours పడుతుంది జాగ్రత్త తీసుకుంటూ వెళ్తుంది. చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా ఉంటుంది మహాకాళేశ్వర నమూనా టెంపుల్ లాగా. సూపర్, చాలా బాగుంది. సూపర్. శివుడు, కృష్ణుడు, అమ్మవారు ఆ బ్యాక్ సైడ్ వెనకాల అమ్మవారు మూడు వైపులా కృష్ణుడు సోర్స చక్రంలో శివుడు శివుడు చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. హనుమాన్ టెంపుల్ దత్తాత్రేయుడు, అయ్యప్ప స్వామి, నరసింహస్వామి, శ్రీరాముడు చాలా బాగుంటుంది. త్రిశక్తి స్వరూపుల అమ్మవారు ముగ్గురు కూడా గోడల మీద కూడా చిత్రం ఉంది. టైం లేదు, మేము బయలుదేరిపోవాలని వీళ్ళంత వరకు ఫాస్ట్గా తీసేస్తున్నాను. అన్నీ ఎక్కువ ఈ గోడని మనం చూపించేసింది అన్నీ కూడా బాగున్నాయి. అంటే ఖచ్చితంగా మీరు వస్తే కనుక సరదాగా గట్టిగా 3 hours పడుతుంది నా లెక్క ప్రకారం. ప్లస్ మా ఉజ్జయిని మహాకాళేశ్వర్ లాగా ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ టెంపుల్లో కూడా జనాలు బాగా రష్గా ఉన్నారు ఇవాళ. మేబీ వర్కింగ్ డేస్లో అలా వస్తే కనుక ఫ్రీ అవ్వచ్చు. మీకు మ్యాక్సిమం ఈ గోడల మీద అన్ని చూపిస్తుంది దాదాపుగా. చాలా చాలా బాగుంది. నైస్. 500 కోట్లతో మోడీ గారు ఈ లైటింగ్ క్యాడర్ నిర్మించారు ఉజ్జయిన్లో. ఆల్మోస్ట్ 1 kilometer ఉంటుంది. చాలా చాలా బాగుంది. పిక్చర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంది. అంటే వెళ్ళిపోతూ ఉన్న గోడ మీద వరుసగా చూసుకుంటూ వస్తుంది. అన్ని పిక్చర్స్ కవర్ అవుతున్నాయి కదా. శివుడికి సంబంధించిన ప్రతి ఒక్క శివపురాణానికి సంబంధించిన ప్రతి ఒక్క హిస్టరీ కూడా ఒక్కొక్క బొమ్మలాగా దీని మీద చెప్పుంచారు.
ప్రతి ఫోటో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అన్నీ బాగుంది. ఖచ్చితంగా కనబడుతుంది. చాలా అంతా కూడా ఈ లైటింగ్ కానీ పిక్చర్స్ కానీ 1 కిలోమీటర్ క్యారిడార్ కానీ లైటింగ్ కానీ వింటర్ టైం వస్తే ఇంకా హ్యాపీగా సమ్మర్ అయితే ఇప్పుడు ఈ టైం 7:30 అయినప్పుడు కూడా వెచ్చడి వడగాళ్ళు వేసినట్టుగా అనిపిస్తుంది. చల్లగా లేదు ఇంకా రత్నాలు అన్నీ బాగున్నాయి. ఇలా ఒక పిక్చర్ కాదు, నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఆల్మోస్ట్ ఒక 500 పిక్చర్స్ ఉంటాయేమో అనుకుంటున్నా. సౌండ్ ఆల్మోస్ట్ లాస్ట్ నుంచి ఫ్రంట్ వరకు గవర్నమెంట్ మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా ఉన్నాయి బట్ నా టైం అయిపోతుంది కాబట్టి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఇది ఎంట్రన్స్ పైన నందీశ్వరులు ఉన్నారు, జూమ్ చేయండి. పిల్లర్స్ కూడా బాగా హెవీగా బాగుంది. సో ఇది ఓవరాల్ వ్యూ, లైటింగ్ క్యారిడార్ వ్యూ అనేది చాలా చాలా బాగుంది. మేము వస్తే మాత్రం తప్పకుండా మేము మిస్ అవ్వమాకండి. తప్పకుండా ఉజ్జయిని వస్తే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ టైంలో హ్యాపీగా 3-4 అవర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బాయ్ బాయ్ ఉజ్జయిని. మహాకాళేశ్వరునికి జై. ఉజ్జయిని ద గ్రేట్ ప్లేస్ విచ్ ఈస్ సీయింగ్ దిస్ డే. చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి ప్లేస్ అని వాళ్ళు చూసినందుకు థ్యాంక్ యూ.